ప్రభు అయిన యేసును ఆరాధించుటకు వచ్చిన పరిశుద్ధులైన విశ్వాసులకు, దూర ప్రాంతం నుంచి వీక్షిస్తూ సంఘంలోకి రాలేక వెనుకబడిన బిడ్డలందరికీ అద్వితీయ సత్యదేవుని యొక్క త్రియక దేవుని నామములు, శుభములు, ఆశీర్వాదం కలుగును గాక. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే మాటలు ధ్యానించే బిడ్డల జీవితాల్లో ప్రభు ఆయన వాక్కును స్థిరపరచును గాక. అది గాక దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన జీవాత్మలుగా మనం ప్రభును ఆయన సన్నిధానంలో కూర్చోండి ఆయన ఆరాధించుటకు, మన ప్రభు అయిన యేసును స్తుతించి ఆరాధించుటకు కూడి ఉన్న విశ్వాసులందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. చదవబడిన వాక్య భాగము ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 11వ వచనంలోని ఆత్మీయమైన సత్యాలు. చాలాసార్లు ఈ చాప్టర్ను ప్రధాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉంటారు. ప్రధాన కార్యక్రమాలు మాట్లాడుతున్నప్పుడు నాకేం సంబంధం ఈ ఉదయకాలం అంటే 11వ వచనం మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తూ మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ 11వ వచనంలో దాగి ఉన్న ఒక వచనాన్ని దేవుడు మనతో మాట్లాడే 10 అద్భుతమైన సత్యాలు ధ్యానిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ నేర్చుకోవాల్సిన వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్దాం. ఆదికాండము అనే మాట ధ్యానించినప్పుడల్లా ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం చెప్తారు, ఇంకా సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, లేని ప్రశ్నలను పాస్టర్ పొద్దున్నే అడుగుతుంటాడు. కాండాలు ఎన్నమ్మా చెప్పండి? 5. కానీ మా పెరట్లో మాత్రం మస్తు కాండాలు ఉంటాయి సార్ అంటారు. ద్వితీయోపదేశకాండం అన్నప్పుడల్లా జ్ఞాపకం ఉంచుకోండి, ఇట్ హ్యాస్ బిన్ రిటోల్డ్ అగైన్, ఇంకొకసారి చెప్పబడిన కాండం. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు చెప్పబడ్డ అనేకమైన వచనాలు, బైబిల్ గ్రంథమును ధ్యానిస్తున్నప్పుడల్లా దేవుడు మన జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యములు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన సత్యాలు. వాక్యము నా నోట్లో ఉంచబడినప్పుడు ప్రభువా దావీదు వాక్యం సెలవిచ్చినట్లు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనదనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఈ 5 అద్భుత కాండాల్లో మోషే రాసిన ఈ అద్భుతమైన మాటలు. ఈ కాండాలను ఎవరు రాశారంటే మరొకసారి నేను కాదు సార్ అంటారు. ఈ 5 కాండాలు రాసిన మోషే చెప్పిన మాటలోని మాట. కానీ మీకు కన్ఫ్యూజన్ మాట, రాసిన ఈ మోషే మరొకసారి 90 కీర్తనల పైన కూడా రాశాడు, తరతరములకు నివాసస్థలం అనే దేవుడు. మోషే రాసిన అనేకమైన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉదయకాలము ఈ మాటలు ధ్యానించుకుంటూ ఈ అధ్యాయంలో 11వ వచనంలో 2వ భాగంలో తమ వంటలను మోకరింపజేసి ఇట్లనెను. ఈ ఉదయకాలము దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన సత్యాలు. మోకరించిన అబ్రహాం వంటలు. అసలు వంటలు మోకరిస్తాయా? ఇది ఒక ప్రశ్నలాగా మన ముందు ఉంటుంది. కానీ గమనించండి, ఈ ఎంగేజ్మెంట్ సమయంలో, ఈ పెళ్లి సమయంలో మోకరించడం అంటే బల కష్టమైన మాట. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారు వేసుకున్న ఈ కాస్ట్లీ డ్రెస్సెస్తో పాస్టర్ గారు మేము దయచేసి సంఘంలో మోకరించండి అంటే వారు మాకెళ్ళి గుర్రుని చూస్తూ ఉంటారు. అంటే ఇంత డ్రెస్ వేసుకొని, ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకొని మేము మోకరించాలనే మాట. మోకరించడం అనేది మనం నేర్పిస్తే వారు ఎప్పుడు నేర్చుకుంటారు. కొన్ని కుటుంబాలు మేము దర్శిస్తున్నప్పుడు ప్రార్థన అన్నప్పుడల్లా వారి ఇంట్లో ఉన్న పిల్లలందరూ మోకరిస్తారు. మేము చాలా సంతోషపడతాం, ప్రభు యందు ఆనందిస్తాము. వారు నేర్పే పద్ధతి. మోకరించిన అబ్రహాము వంటలు ఈ ఉదయకాలం మనతో ఏం మాట్లాడుతున్నాయి? మోకరించిన అబ్రహాం వంటలు నిన్ను నన్ను ఏమని ప్రభు వైపు చూపిస్తూ ఉన్నాయి. ప్రభు వైపు చూస్తున్నప్పుడు మనం నిజంగా మోకరిల్లి ప్రభుని ఆరాధిస్తున్నామా? అబ్రహాము 18వ అధ్యాయం ఎండవేళ చదువుదాం. అబ్రహాం ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడార ద్వారం నందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండ్రి. అతడు వారిని చూచి గుడారపు వాకిటుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నిలమట్టుకు వంగి ప్రభును ఆరాధించను. ఉదయకాలము
మన జీవితంలో ప్రభుని ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నాం? ప్రభు కోరుకునే ఆత్మీయమైన మాటలు, ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించాలా. నేను ప్రభుని కోరుకున్నప్పుడు డూ యూ వర్షిప్ హెమ్ త్రూ అవుట్ యువర్ లైఫ్? నీ జీవితం ద్వారా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావా? నీ జీవితం ద్వారా ప్రభుని కొనియాడుతున్నామా? ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నాం? అందుకనే నిలమట్టుకు వంగిన అబ్రహాము కంటే మన గొప్పవారం కాదు. నెలమట్టుకు వంగి ప్రభుని ఆరాధించిన మోషే కంటే నీవు నేను గొప్పవారం కాదు. నెలమట్టుకు వంగి ప్రభుని ఆరాధించిన బిడ్డల జీవితాల కంటే నీవు నేను గొప్పవారం కాదు. కానీ ప్రభును ఆరాధించుటకు డూ యూ వర్షిప్ హిమ్ ఇన్ ఏ ప్రాపర్ వే అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహామును సూచిస్తూ అబ్రహాము నేర్పించిన ఆ మాటలు చూస్తున్నప్పుడు మీ ఇంట్లో కూడా కొన్ని పెంపుడు జంతువులు ఉంటాయి. మీరు ప్రార్థన కూర్చున్నప్పుడల్లా అవి కూడా వచ్చి ప్రార్థన కూర్చుంటాయి. గమనించారా? మీరు మోకరినప్పుడు అవి గమనిస్తాయి. తండ్రి మోకరించి ప్రార్థన చేస్తే పిల్లడు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. కానీ తండ్రి ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మొబైల్ చూస్తూ ఒకవైపు, టీవీ చూస్తూ ఒకవైపు, బైబిల్ చూస్తూ ఒకవైపు, ఆరాధన ఛానల్ ఒక సైడ్ మోగుతూ ఉంటుంది. కానీ మన పని మనదే. ప్రభువును ఆరాధించే సమయంలో డూ యూ హ్యావ్ స్పెషల్ ప్రేయర్ టు వర్షిప్ ద లార్డ్, టైమ్ టు వర్షిప్ ద లార్డ్ అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ నేలమట్టుకు వంగి తన యజమానిని చూస్తూ మోకరిల్లిన ఒంటెలు. గమనించండి, యజమాని చూస్తూ మోకరిల్లిన ఒంటెలు. కాబట్టి ఉదయకాలం ప్రార్థనాపూర్వకంగా చూస్తున్నప్పుడు గమనిద్దాం. 10-11 వచనాలు ఆదికాండం 24వ అధ్యాయంలో అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానిలో ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను. అతను లేచి అరణ్యహాయిలోనున్న నహోరు పట్టణములకు చేరి సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకొంటకు వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటలను మోకరింపచేసి ఇట్లనెను. గమనించండి, దేవుని మాటను విని, యజమాని మాట విని మోకరిల్లిన ఒంటలు మనకంటే శ్రేష్టమైనవి. గమనించండి, ఒంటలు ఎంత ఎత్తుంటాయి, ఒంటలు ఎంత బరువు ఉంటాయి, ఒంటలు ఎంత పొడవు ఉంటాయి. ఒంటలు దాదాపు 6 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉండే ఒంటలు, దాదాపు 1000 నుంచి 1200 కిలోలు బరువు ఉండే ఒంటలు, దాదాపు 10 అడుగుల పొడవు గల ఒంటలు మోకరిల్లి యజమాని మాట విని మోకరిల్లి ఆరాధిస్తున్నప్పుడు నీవు నేను వీటికంటే గొప్పవారం కాదు. మీరు ఎప్పుడైనా చూసారా? జంతువుల్లో అనేక జంతువులు చచ్చిపోయాయి, కానీ ఒంటలు చనిపోవడం చాలా రేర్. ఒంటలు పవర్ఫుల్గా ఉంటాయి. ఒంటలు దేన్నైనా ఎదుర్కొనగలవు. మనము మహా అంటే ఒక 100 కేజీలు ఉండే నీవు నేను మోకరిల్లాలంటే, పాస్టర్ గారు మోకాళ్ళ నొప్పి వచ్చాయండి, పాస్టర్ గారు నిన్ననే నీ సర్జరీ అయింది, నేను మోకరిల్లేకపోతున్నా. మోకరిల్లి ప్రణమిల్లి ఆరాధించిన ఒంటలు ఉదయకాలం మనతో ఏం మాట్లాడుతున్నాయి? చదువుదాము. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ఆయన మృగములను విచారించుచు అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును. గమనించండి, ఉదయకాలమా మృగములను విచారిస్తున్నామా? ఆకాశ పక్షులను చూస్తున్నామా? అందుకనే ఉదయకాలము చక్కని పాట మనం వాడుకున్నాము. వృక్షముల యందు పశువుల యందు ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నాం. సృష్టికర్త అయిన యేసుక్రీస్తును ఆరాధించటకు నీవు నేను చేయాల్సిన పని. ఉదయం లేచి మనం ఏం చేస్తా ఉన్నాం చూడండి. మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. ఏమని తెలియజేస్తూ ఉన్నాయి? ఏమని బోధిస్తూ ఉన్నాయి? ఓ మూర్ఖుడైన మనుష్యుడా, యు మస్ట్ వర్షిప్ ద లార్డ్. నాకంటే నువ్వు అతిగా శ్రేష్ఠుడవు, మాట్లాడగలుగుతున్నావు, పరిగెత్తగలుగుతున్నావు, నాకంటే నువ్వు మంచి శ్రేష్టమైన భోజనం తింటా ఉన్నావు, నాకంటే నీకు మంచి వాహనములు కలిగి ఉన్నావు, మంచి ఉద్యోగము, మంచి వైభవమైన జీవితం. నన్ను గేట్ కాడ కట్టేస్తావు, నువ్వు మాత్రం బెడ్లో అనుకుంటావు. నన్ను స్ట్రెయిన్ ఫుడ్ నాకు ఇస్తావు, నువ్వు మంచి రుచిగల భోజనం తింటావు. కానీ నేను నీకు బోధించే విషయంలో, ప్రభుని ఆరాధించే విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావు అని చెప్పే జంతువులు. కాబట్టి ఇదే కాలము మోకరించిన ఒంటల జీవితాల నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. గమనించండి, ఈ ఒంటె మనతో మాట్లాడుతుంది. అవి బలమైనవి, పొడవైనవి, ఎత్తైనప్పటికీ కూడా మోకరించి ప్రభువును ఆరాధించే విషయంలో వెనుకాడలేదన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని చూడండి, దావీదు, నెహెమ్యా, ఎజ్రా, దానియేలు, సొలొమోను, అపొస్తలుడైన పౌలు వీరందరూ ప్రభువును ఆరాధించుటకు దానియేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాను. నీవు నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రభు సన్నిధానంలో మోకరించడం అంటే నీకు తెలుసా?
నిన్ను నీవు సంపూర్తిగా సమర్పించుకొని సాష్టాంగపడి ప్రభువును ఆరాధించే సమయం. అందుకని ఉదయకాలం ప్రభువును ఆరాధించే సమయంలో మనము శ్రేష్టమైన బిడ్డలుగా జీవితాలుగా ఉంటున్నామా? ప్రభు నిన్ను కోరుకునేది టు వర్షిప్ హిమ్ అలోన్. నిన్ను దేవునిగా ప్రభుని ఆరాధించడం ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని చూడండి, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడనే యెహోవాను తప్ప ఆకాశం అందును భూమి అందును నీటి అందును ఎక్కడ ఏ నామం కూడా అన్ని నామముల కంటే శ్రేష్టమైన దేవుని నామాన్ని మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని 10 అద్భుతమైన సత్యాలు నేర్చుకున్న సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, మొట్టమొదటి అద్భుతమైన సత్యం లేవీకాండం 11వ అధ్యాయం 4వ వచనం. లేవీకాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఓకే, మొదటి అద్భుతమైన సత్యం నేర్చుకుందాం. వంటలు ఎలాంటివి అంటే మంచి కలర్ఫుల్ ఉంటాయి పాస్టర్ గారు, చాలా ఎత్తైనవి పాస్టర్ గారు. దాని మెడ చాలా పొడుగుగా ఉంటుంది. అది మూతి చిన్నగా ఉన్నా కూడా దాన్ని ఎంతగానో మనల్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉందంటే 11వ అధ్యాయంలో చెప్పబడిన వాటి 4వ వచనంలో చివరి వచనము, నెమరు జంతువుల్లో ఏది డెక్కలు గలదై నెమరు వేయినో దాన్ని తినవచ్చును, కానీ నెమరు వేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. వంట నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అపవిత్రమైన జంతువు. ఉదయకాలము అపవిత్రమైన జంతువు ప్రభు సన్నిధానంలో యజమానుని మాట విని మోకరిల్లింది. అసలు వంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అబ్రహాముకు వంటలు ఎవరు ఇచ్చారు? అబ్రహాం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఏమున్నాయి? అబ్రహాం ఇంటి నుంచి బయలుదేరుతున్న చూడండి, తన స్వజనుల నుంచి, తన ఊరు అనే ప్రాంతం నుంచి ముందుకెళ్ళినప్పుడు మార్గ మధ్యలో ఫరో రాజు అతనికి ఇచ్చిన వంటలు గమనించండి. ఆ వంటలు ఎక్కడ టేమ్ అయినాయి? ఫరో రాజు ఐగుప్తీల దగ్గర అక్కడ ఉండే వంటలు. మనం కూడా ఇదే కాలం గమనించండి, అపవిత్రమైన జీవితం అనే నీది నాది, అపవిత్రమైన బ్రతుకు నీది నాది. ఐగుప్తు లోకములో ఉండే మన బ్రతుకులను ప్రభువు నిన్ను తీసుకుని వచ్చి ఆయన మందిరములో స్థిరపరిచి ప్రభు వైపు చూసి ఆరాధించాలంటే నీవు ఏం చేస్తున్నావు తెలుసా? ఇక్కడ కూడా వచ్చి ప్రభువును ఆరాధించకుండా మన ఇష్టం వచ్చినట్లు ప్రభువును కొనియాడకుండా నేను మన ఇష్టమైన త్రోవలు వెళ్తున్నప్పుడు, అందుకని చూడండి, వారికి ఇష్టమైన త్రోవలు వెళ్ళినప్పుడు ప్రభువు వారిని మొత్తెను. వారు విన్నారు, వారు ప్రభుని చూచారు, అద్భుతాలు చూచారు, కానీ ప్రభుని వెంబడించలేదు. 430 సంవత్సరాలు ప్రభు వైపు చూచి మొరపెట్టారు, ప్రభు మమ్మల్ని విడిపించు, మేము నీ మార్గం నడుస్తూ ఇష్టపడుతున్నాం అన్నప్పుడు వారిని విడిపించి 40 సంవత్సరముల అడవి మార్గంలో ప్రభును వెంబడించుటకు నడించారు, కానీ ప్రభుని వెంబడించలేదు. అందుకనే వారి జనముల్లో వారు చచ్చిరిన మాట చూస్తూ ఉన్నాం. అందుకని అపవిత్రమైన ఈ జీవితాలమైన వంటలాంటి జీవితం మనది, అపవిత్రమైన బ్రతుకు మనది. ప్రభు పిలిచాడు, నిన్ను శుద్ధి చేశాడు. ప్రభును ఆయన సేవ చేసుకుని పిలుచుకున్న ఉదయకాలం గమనించండి, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. నీతిమంతుడు ఒక్కడు లేడు. ప్రభు నిన్ను పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఈ యొక్క ఐగుప్తు అనే ప్రాంతం నుంచి, లోకం నుంచి నిన్ను ప్రత్యేకించుకొని మందిరంలో నిలబెట్టాడు. లోకం నుంచి ప్రత్యేకించుకొని క్రీస్తు బిడగా నిన్ను ముద్రించాడు. లోకం నుంచి ప్రత్యేకించుకొని నిన్ను ఆయన బిడగా స్వీకరించుటకు ఇష్టపడుతున్నాడు. లోకం నుంచి ప్రత్యేకించుకొని ఆయనకి ఇచ్చిన పేరు, నీవు నా స్నేహితుడవు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన పిలిచిన పేరు, నా స్నేహితులైన మీరు బహుగా ఫలించవాలని కోరుచున్నాను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడను. కానీ ఉదయకాలం మనం ఏం చేస్తున్నాము? అపవిత్రమైన మన బ్రతుకుల్లోంచి ప్రభు బాటలో వచ్చుటకు ప్రయత్నిస్తున్నాం, కానీ సైతాను కుతంత్రముల చేత తిరుగు ఆకర్షించబడి ఐగుప్తులోనికి వెళ్ళే మన జీవితాలు. అందుకని చూడండి, మెఫీబోషేతును కనుగొన్న దావీదు ఎక్కడున్నాడు? మెఫీబోషేతు మాకీరు లోయలో. లోకముతో ఉండే సంబంధము మనం తెంచివేసుకున్నాను ప్రభు కోరుకుంటున్నాడు. ఉదయకాలం గమనించండి, పేతురు ప్రభును చూచి, దేవా నేను అపవిత్రమైన వాడిని బోట్ నుంచి జంప్ చేశాడు. గమనించండి, అనేకమైన విషయాలు చూస్తూ వస్తున్నాం. దావీదు గుర్తుబట్టి ప్రభుని తిరుగా కొనియాడాడు. మన జీవితంలో ప్రభుని కొనియాడుతున్నామా? అపవిత్రమైన మన బ్రతుకులను బాగు చేశాడు. మన జీవితాల్లో దేవుడు లోకంతో ఆకర్షించబడిన మన జీవితాలను ప్రభు బాగు చేశాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ డిడ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నో వందల మంది యాక్సిడెంట్లో మరణిస్తున్నప్పుడు, నిన్నటికి మొన్న
ఆ చిన్నడేకూరు ప్రాంతంలో చనిపోయిన వారిలో నేను లేను, కానీ నిన్ను ప్రత్యేకించుకున్నాడు ప్రభు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? వీఆర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్. ప్రభువును ఆరాధించడంలో వెనుకబడిన మన జీవితాలు. అబ్రహాము వంటలు మోకరిల్లి ప్రభుని ఆరాధిస్తున్నాయి. నేనేం చేస్తావు ఇదే కాలం? యజమాని కొరకు మోకరించిన వంటలు, యజమాని కొరకు నమ్మకంగా ప్రభు వైపు చూసిన వంటలు, యజమాని కొరకు అబ్రహాము వంటలు మోకరిల్లి ప్రభుని ఆరాధించిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనం అతిగా చేస్తున్నామా? డూ యూ వర్షిప్ హిమ్? కనీసం 10th క్లాస్, ఇంటర్మీడియట్ మా గురువులు సంజయ్ రావు సార్ ఇక్కడ ఉన్నాడు. మన పరీక్షలు పాస్ అయినాక మనమందరము సార్ థ్యాంక్ యూ ఫర్ పాసింగ్ మీ అంటాం, కానీ ప్రభు దగ్గరకు వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రభువు నిన్ను కనికరించాడు, నిన్ను అనేకులు ఎదుట నమ్మకంగా ఉంచాడు. అందుకని చూడండి, అబ్రహాము వంటలు ప్రభుని ఆరాధించాలని మాట చూస్తూ ఉన్నాం. ఆదికాండం 14వ అధ్యాయం 14 వచనం గమనించండి. ఆదికాండం 14వ అధ్యాయంలో 14వ వచనం. ఓకే, అబ్రహాము తన తమ్ముడు చెరబట్టిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎవరండి వీళ్ళు? వీళ్ళందరూ అబ్రహాం ఇంట ఉండేవారు. అంటే గమనించండి, వారందరికీ అబ్రహాం నేర్పించిన మాట టు నీల్ డౌన్ అండ్ వర్షిప్ ద లార్డ్. యజమాని ఆరాధిస్తున్నప్పుడు ఈ 318 మంది తన చుట్టూ ఉన్న వంటలు ప్రభుని ఆరాధించిన అంటున్నాడు. దేవునికి ఇష్టమైన ఒక కార్యం, మోకరిల్లి ప్రణమిల్లి ఆరాధిస్తున్నప్పుడు సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు వచ్చి ఎలీ నేను పిలుస్తున్నావు అన్నప్పుడు సమూయేలుతో అన్నాడు, నీవు చిత్తం ప్రభువా అన్నమాట నువ్వు చెప్పు అన్నమాట. మన జీవితంలో ప్రభువుని పిలిచినప్పుడు భక్తి మనం కనపరుస్తున్నామా? భక్తి నీ జీవితంలో ఉంటుందా? భక్తి ఎప్పుడు వస్తుంది మనకు చెప్పండి? కొత్త బట్టలు ధరించినప్పుడు, క్రిస్మస్ వాతావరణంలో మన కమిటీ వారు ఈ పూల ఈ కలర్ బల్బ్స్ వేసినప్పుడు, ఈ చుట్టూ ఉండే డెకరేషన్స్ వచ్చినప్పుడు మనకు భక్తి వస్తుంది. ప్రభువు కోరుకునేది భక్తిని జీవితంలో ప్రభు వైపు చూస్తున్నాడు. ఈ ఉదయకాలము నీ వైపు చూసినప్పుడు డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? ఆ యాటిట్యూడ్తో ప్రభుని ఆరాధిస్తున్నావా? మన జీవితంలో ప్రభును ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నాం. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ద పర్పస్ టు వర్షిప్ ద లార్డ్, నీల్ డౌన్ అండ్ వర్షిప్ హిమ్. ప్రభుని ఆరాధించే బిడ్డలంలో మనం వెనకంజ వేయకుండా ప్రభుని కొనియాడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు కూడా అబ్రహాముకు ఇంత ఆస్తి లేదు, కానీ ఈ ఫరో రాజు ఇచ్చిన ఈ వంటలు కంటే లోకం నుంచి పిలువబడే ఈ వంటలు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు మోకరిల్లి ప్రణమిలను. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనంలో, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేస్తును, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మొగగాడిదలు, దాసులు, పనిగత్తలు, ఆడుగాడిదలు, వంటలు ఇవ్వబడను. ఒకప్పుడు యు ఆర్ ఆల్ ఇన్ ద వరల్డ్లీ అఫేర్స్, ప్రపంచ నటనాలయంలో తిరిగే నన్ను ప్రభు నిన్ను చేర్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడినమాట, శ్రేష్టమైన సత్వగల భూమిలో నిన్ను నాటి నిన్ను చక్కగా మంచి వనరులు ఇచ్చే ఆ వాటినంతా చేర్చినప్పుడు చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గురించి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా కృష్ణుడు కనుక వాటిని గురించి పాడదని వినుడి. సత్వగల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళ నేరి అందులో శ్రేష్టమైన తీగలు నాటించను. దాని మధ్య బురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలగించను. ద్రాక్ష పళ్ళు ఫలింపవాలని ఎదురు చూచునగా కారు ద్రాక్షలు కాచను. ఐగుప్తు ఈ లోకం నుంచి నేను ప్రత్యేకించేసి నిన్ను మంచి జనముగా, ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక అనాగరికమైన బ్రతుకు నుంచి నేను బాగు చేసి పెంట కుప్ప నుంచి నేను పైకి తీసుకుని వచ్చి ప్రభు నిన్ను శ్రేష్టం గల సత్వగల భూమిలో సంఘంలోనూ నాటబడిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫ్రూట్ ఫ్రమ్ యూ. నీ నుంచి మంచి ఫలములు కోరుకున్నప్పుడు కారు ద్రాక్షలు కాసే స్వభావం ప్రభు ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ
గురం జాషువా గారు కొన్ని కీర్తనలు రాశారు. ఆయన రాస్తూ చెప్పిన మాట కన్యాశుల్కం, ఇంకా వేరు మాటలు మారుస్తుంటారు. ఇక్కడ నుండి అబ్రహాము అమ్మాయిని తీసుకొని వస్తున్నప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు కదా, వస్తువులు ఏమేమి తీసుకొచ్చారని. కానీ ఈ ఉదయకాలం మరొకసారి ఐగుప్తును వంటలు ఇచ్చి అబ్రహామును ప్రేమించాడు ఫరో రాజు. ఉదయకాలము ఐగుప్తు ధనము కంటే నువ్వు గొప్పవాడివి, అనేక వాటికంటే నువ్వు గొప్పవాడివి, నేను శ్రేష్టమైన వాటిగా ప్రభు తీర్చిదిద్దాడు. కానీ ఉదయకాలం మనం ఏం చేస్తుంది తెలుసా? థ్యాంక్ యూ పాస్టర్. ప్రభు వైపు చూడకుండా, ప్రభువును ఆరాధించకుండా, ప్రభు వైపు చూసి మోకరిల్లి ప్రభువును స్తుతించకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం బిడ్డలుగా ఉంటుంటే ప్రభు నుంచి కోరుకున్నది టు వర్షిప్ హిమ్ విత్ అ గుడ్ హార్ట్ అండ్ గుడ్ మైండ్. రెండవ అద్భుత సత్యం నేర్చుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 16 వచనం చదువుకుందాం. రెండవ అద్భుత సత్యం, ఒంటెలను ఆ కాలంలో ఆస్తిగా పరిగణించేవారు. అబ్రహాంకు ఎంత ఆస్తి ఉందంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. ఇవన్నీ అబ్రహాంకుండే ఆస్తి. ఉదయకాలము రెండవ అద్భుత సత్యం గమనించండి. ఈ అన్ని విషయంలో నేను దేవుడు కోరుకునేది, నీవు విలువ పెట్టి కొనబడిన బిడ్డవు. ప్రభు నేను తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. అందుకని చూడండి, ఏ అర్హత లేని నిన్ను, ఏ ఆధిక్యత లేని నిన్ను, ఐగుప్తులో ఉండే నీ జీవితాన్ని, లోకంలో కట్టబడిన నీ జీవితాన్ని, కట్టబడిన గాడిద లాంటి మన బ్రతుకులను ప్రభువు విడిపించి బాగు చేసి సత్వగల భూమిలో ఉంచాడు. దేవుని మందిరంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకు మన జీవితాలు గమ్యం లేని మన బ్రతుకులను ప్రభు స్థిరపరిచాడు. అర్హత లేని మన బ్రతుకులను బాగు చేశాడు. ఆధిక్యత లేని బ్రతుకులను స్థిరపరిచిన గొప్ప దేవుడు. అందుకని గమనించండి, దేవుడు నిన్ను విడిపించాడు, నడిపించాడు, స్థిరమైన బిడ్డగా ఉంచాడు. అందుకని 96 కీర్తనలో రాయబడిన 3 అద్భుతమైన సత్యాలు: ప్రభువును స్తుతించుడి, ప్రభువును కొనియాడుడి, ప్రభువును ప్రకటించుడి. మనం ప్రకటించడం లేదు, ప్రభుని గురించి ప్రతిబింబించడం లేదు, ప్రభుని స్తుతించడం మర్చిపోయాం. కాబట్టి 3 సత్యాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రభుని ఆరాధిస్తున్నావా? ప్రభును ప్రతిబంధిస్తున్నావా? ప్రభుని గురించి మనం అనేక జన్మలు ఎదుట కొనియాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. అందుకని ప్రైజ్ హిమ్, ప్రొక్లైమ్ హిమ్ అండ్ డిక్లేర్ హిమ్. ఈ 3 చేయాల్సిన పని మనం చేయాల్సిన అని మన ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని వంటలు ఆర్థికంగా ఎందుకు మనం లెక్కేస్తారంటే, నీవు విలువబట్టి కొనబడిన బిడ్డవు కనుక అనేక పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడవు. మనం ఉంటాం అప్పుడప్పుడు, పిచ్చుకలన్నా బాగున్నాయి కదా, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎగిరిపోతూ ఉన్నాయి. నా బ్రతికేం ప్రభువా, పొద్దున్న లేచిన నుంచి ఇదే ఇల్లు, ఇదే 4 గోడలు, ఇదే మనుషులు, ఇదే విధమైన మాటలు. అందుకనే నీ మీద అనేక మాటలు వండుతున్నప్పుడు మన ప్రభు అంటున్నాడు, నీవు శ్రేష్ఠుడవు, ధన్యుడవు. ఎందుకంటే యూఆర్ ఆల్ బేరింగ్ ఎ క్రాస్ అమంగ్ పీపుల్. నీవు అనేక జన్మల ఎదుట నమ్మకమైన బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకని చూడండి, ఫిలమోనుతో చెప్పిన మాటలు, ఒకప్పుడు అతడు దాసుడు. ఒనేసిముతో చెప్పిన మాటలు అపొస్తలుడైన పౌలు, ఒకప్పుడు ఆయన దాసుడు, ఇప్పుడు ఆయన తన స్నేహితుడు. నేను ఆ జీవితంలో ఈ లోకంతో అమ్మివేయబడ్డాం, ఐగుప్తు ధనముకు అమ్మివేయబడ్డాం మన జీవితాలు, ఈ లోకంతో కట్టమైన మన జీవితాలు ప్రభు విలువబెట్టి కొన్నాడు. నీకోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు, రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. కాబట్టి కొన్న నీవు ఏ రీతిగా ఉండాలా? సపోజ్ మనకు వస్తువు మనం కొంటే, మా పర్టికులర్గా ఉమెన్ వెన్ దే గో టు స్టీల్ షాప్, వాట్ దే డూ, ఎంత పెద్ద వస్తువైనా, ఎంత చిన్న స్పూన్ కొన్నా కూడా దాని మీద ఏం రాస్తుంది తెలుసా? నా పేరు రాయి. ఎందుకు? పక్కింటోళ్ళు ఎత్తుకుపోతారేమో, ఎదురింటోళ్ళు తీసుకుపోతారేమో. మంచి బిర్యానీ ప్యాకెట్ ఎదురింటికి పంపిస్తే ఇంతవరకు రాలేదు కాబట్టి పాస్టర్ ఏమంటుంది తెలుసా, ఇంకోసారి బిర్యానీ పంపను నేనంటది. మన జీవితాల్లో
ప్రభు వైపు చూసినప్పుడు నిన్ను విలువబెట్టుకొని నీ మీద ఒక పేరు రాశాడు. దిస్ ఇస్ మై చైల్డ్, యువర్ బిలాంగ్స్ టు మీ అని ప్రభు కోరుకున్నప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా? యు ఆర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్. నీవు దేవుణ్ణి ఆరాధించడం లేదు, నువ్వు దొంగిలబడ్డావు. ఐగుప్తు నుంచి నిన్ను ప్రత్యేకించుకొని విలువబెట్టుకున్న నిన్ను నన్ను ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభువును ఆరాధించాల్సిన విషయంలో. అందుకని ఆయన వంటలు ఐగుప్తు నుంచి వచ్చినప్పటికి కూడా అబ్రహాము మాట విని ఆ బావి దగ్గర మోకాళ్ళని ప్రభువును వేడుకున్నాయి. మన జీవితంలో ఈ లోకంతో కట్టబడిన మన బ్రతుకును ప్రభు నిన్ను కొన్నాడు, నిన్ను ఆస్తిగా పరిగణిస్తున్నాడు. ప్రభు నీ వైపు చూసినప్పుడు డూ యూ వర్షిప్ హిమ్, డూ యూ అడోర్ హిమ్? ఆయన ఆరాధిస్తున్నావా? ఆయన వెంబడించి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకని ఆయన దాసుడుగా నేను పిలవలేదు, కానీ స్నేహితుడిగా పిలుస్తున్నాడు. మూడవ అద్భుత సత్యం చూడండి. వంటలు ఉండే ఇంకొక పేరు మీకు తెలుసా? థ్యాంక్ యూ సిస్టర్. వంటలకు ఉండే ఇంకొక పేరు ఒట్టిపిట్ట. అది నాకు రాలేంగా. బట్ ఎడారి ఓడ. ఎడారి ఓడ అంటే అది ఎంత కష్టంగా ప్రయత్నం చేస్తుంది చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 10వ అతడు తన యజమానుల వంటల్లో 10 వంటలను తన యజమానుల ఆస్తులో శ్రేష్టమైన నానా విధముల కోసం తీసుకొని పోయాను. అతను లేచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాడు. దాని పేరు ఎడారి ఓడ. ఎందుకు తెలుసా? ఎడారిలో ఏ జంతువు పనికి రాదు. ఒకవేళ నేను గుర్రం వేసుకుని పోతుంటే అది అక్కడ జారిపోతుంది. ఒకవేళ యూ వాంట్ టు గో విత్ ద చారియట్స్, గొప్ప రథం వేసుకుని వెళ్తే కూడా అవి పని చేయవు. నాకుండే పెద్ద ఒక 50 లక్షల ఇన్నోవా కార్ ఉందంటే అది కూడా పనిచేయదు. కానీ అని ఎడారి కూడా అంటారు. ఎందుకంటే ప్రభు వైపు చూసినప్పుడు. అందుకని చూడండి, క్రిస్మస్ టైంలో మనందరం ఏం పాట పాడుతూ ఉంటాం? జాయ్ టు ద వరల్డ్, హాక్ ద హెరల్డ్ ఏంజల్స్ సింగ్. కానీ పాటలకు మూలం ఏంజల్స్ వచ్చి ప్రభుని స్తుతించారు. కానీ 3 జ్ఞానులు బయలుదేరారు. వారు జ్ఞానులు ఎక్కడ బయలుదేరారు? ఒక సింబల్ ఉంటుంది, జ్ఞానుల కింద వంట వాహనం ఉంటుంది. వంటల మీద బయలుదేరారు. కానీ వాళ్ళు ప్రభుని చేరుకున్నారు, ప్రభుని ఆరాధించారు. అందుకని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనం. వంటల సమూహము మిద్యాను ఎలిఫాల లేత వంటలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా దేశం నుండి వచ్చెదరు. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. దిస్ అనదర్ సింబల్ ఆఫ్ ప్రాఫెసీ హస్ బిన్ ఫుల్ఫిల్డ్. దేవుని యొక్క ఆ ప్రవచనం నెరవేర్పు యెషయా గ్రంథంలో చూడగలం. అందుకనే ప్రవచన పుత్రుడుగా ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించుకొచ్చిన మొట్టమొదటి వాహనము ఎవరు చెప్పండి? వంటే. ఉదయకాలము ప్రభుని కోరుకునే ఎడారి వంట లాంటి మన బ్రతుకులు. అంటే ప్రభుని ఏమని కోరుకున్నాడు? ఎడారిలో నమ్మకంగా ఉండే వంటే, ఎడారిలో సుదీర్ఘమైన ప్రయాణం కొరకు సిద్ధపడిన వంటే, ఎడారిలో భీకరమైన బరువులు మోయటకు సిద్ధపడ్డ వంటే. మన జీవితంలో సొదొమ అనే వాటిలో కూడా ప్రభు వీటిని చూస్తూ ఉన్నాడు. ఎడారిలో వంట దీర్ఘంగా ప్రయాణం చేస్తూ ఉంది చూడండి. అందుకని 430 సంవత్సరాలు వారు ఏడ్చినప్పుడు దేవుడు వాడిని నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? దే వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అనే మాట చూస్తూ ఉన్నాం. వారు మరణంలో గుండా వెళ్ళినప్పటికీ కూడా ప్రభు వారితో ఉన్నాడు. అందుకని వంటలు ప్రభును ఆరాధించాయి, ప్రభును కొనియాడాయి. అలాంటి ఇష్టమైన జీవితము నీకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రభు నీతో ఉంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యాత్ర చేయు మన జీవితాలు, యాత్ర లాంటి మన జీవితాల్లో ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను నన్ను కోరుకునేది టు గో అలాంగ్ విత్ హిమ్. అని మార్గంలో వెళ్ళటకు ఇష్టపడుతున్నావా? వారు ఇరువురు ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. యేసుక్రీస్తు సిలువ యాత్ర అయిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత 2 యవనస్తులు ఒక కొండ మీద బయలుదేరుతున్నప్పుడు ప్రభు వారితో నడిచెను. పేరు జ్ఞాపకం వస్తుందా? ఎమాయి మార్గంలో వారితో నడిచిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు నీతో నాతో నడుచుటకు ఇష్టపడుతున్నాడు. నీవు ఒక ఎక్స్ట్రా మైల్ పోయే క్రైస్తవుగా ఉంటున్నావా? నో, నేను ఐ విల్ నాట్ హెల్ప్ ఎనీవన్.
క్రైస్తవునిగా ముద్రించబడిన నీవు ఒక సహాయకారిగా ఉండాలా, ఒక సలహాకారిగా ఉండాలా, ఒక సహాయం బిడ్డగా ఉండాలా. అర్ధరాత్రి క్రైస్తవునిగా ఉంటున్నావా? ఒక స్నేహితులు వచ్చి తలుపు తట్టి, ఇదిగో ఐ నీడ్ సమ్ హెల్ప్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? తలుపులు వేసుకొని నా బిడ్డలు నిద్రపోతున్నారు, ఇంకొకసారి రావద్దు అని చేస్తారు. ఇంకా ఈ మధ్య కాలంలో డాక్టర్స్కు ఉండే ఒక సింబల్ ఉంటుంది, ఏం తెలుసా? డాక్టర్ ఇన్, డాక్టర్ అవుట్ అని. ఇప్పుడు యజమాని లోపల ఉన్నాడంటే యజమాని అవుట్ అని రాసే దినాలు వచ్చాయి. ఎందుకు తెలుసా? ఎవడొచ్చి నా డబ్బు దొంగిలిస్తాడా, ఎవడొచ్చి నా ధనము తీసుకుని వెళ్తాడా, ఎవరొచ్చి సహాయం కోరుకుంటారనమాట. కాక సహాయకునిగా ఉండే క్రైస్తవం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గాడ్ డిడ్ వాక్ అలాంగ్ విత్ దామ్. దేవుడి నుంచి కోరుకునేది యూ మస్ట్ వాక్ అన్ ఎక్స్ట్రా మైల్, ఒక మైల్ ఎక్స్ట్రా నడిచే క్రైస్తవునిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. అందుకని చూడండి, ఒంటె ఎడారి ఒంటెగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ఇశ్రాయేల్ నడిచిన మార్గంలో ప్రభు వాళ్ళు నడిచిరి, వారితో ఉండేనేమో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎడారి ప్రాంతమైన ఈ దుబాయ్ అనే ప్రాంతంకి వెళ్తే యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ అబ్రహాం నడిచిన మార్గంలో ఆ ఎత్తైన లోతైన కొండలు, ఇశ్రాయేల్ నడిచిన మార్గం, ఆ మార్గాలు ఎంత స్టీప్ వ్యాలీస్ అంటే చాలా కష్టమైన లోయ ప్రాంతాలు. ఈరోజు కూడా దేవుడు చేసిన అద్భుతాలు, ఆ జలముల్లో నీళ్ళు వేశారన్నమాట, ఆ జలములు ఇంకా ఉన్నాయి. కాబట్టి గమనించండి, దేవుడు నడిపించాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అద్భుత సత్యం చూడండి. ఒంటె నీటిని దాచుకుంటుంది. ఎట్లా దాచుకుంటుంది తెలుసా? ఎన్ని గ్యాలన్లు ఆఫ్ వాటర్ స్టోర్. ఒకవేళ మీకు జ్ఞాపకం ఉంటే చెప్తే మంచిది, లేకుంటే చూసుకుందాం. ఒంటె దాదాపు ఒకసారి నీళ్లు తాగితే 200 నుంచి 250 లీటర్లు నీళ్లు తాగుతుంది. అంటే 40 నుంచి 60 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఒక్కసారి తాగుతుంది. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, నాకు ఒక కుమారునికి వివాహమునకు తీసుకొని రావాలంటే మనం ఎప్పుడైనా చూస్తామా? ఒక 2 వంటలు తీసుకొని వెళ్ళి, అమ్మ నీళ్లు తోడు, ఈ నీళ్ళని నువ్వు తోడితే నిన్ను కోడలుగా చేసుకుంటానని అబ్రహాం చెప్పలేదు. కానీ షీ డిడ్ వర్క్. రిబ్కా ఆ 10 వంటలకు నీళ్లు చేరిపోసింది. అంటే ఎన్ని లీటర్లు నీళ్ళు పోసింది చెప్పండి? 250 into 10, 2500 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆమె చేది పోసింది. మనం చేస్తున్నాం ఆ పని. దేవుడు కోరుకునే 4వ అద్భుత సత్యము, నీటిని దాచుకుంటకు ఇష్టపడే ఒంటె. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? ఒంటెను మీరు చూసినప్పుడు ఒంటె నీటిని దాచుకుంటుంది, కానీ ఒంటె పైన ఒక ఎత్తైన ఒక ప్లేస్ ఉంటుంది. దాని పేరు గుడ్ కానీ మోపురము అంటారు, ఎత్తైన ఒక ప్రదేశం. దాంట్లో ఏముంది అంటే ఏం లేదు, అది కొవ్వు లాంటి ప్రదేశం. ఎందుకు అది ఉంటుందంటే చలికాలము వెచ్చదనాన్ని ఇచ్చే ఆ కొవ్వు, ఎండాకాలం అది కరిగించబడకుండా పైకి వెళ్ళే ఆ కొవ్వు. ఎందుకు ఇది ఉంటుందంటే నీ జీవిత ప్రయాణంలో, నీ మార్గంలో ప్రభు నీతో ఉంచుకుంటకు దేవుడిని కోరుకునేది టు అడ్జస్ట్ ద వెదర్. నిన్ను ఒకవేళ కోర్ డైరెక్టర్ గారు ఈరోజు నువ్వు పాడొద్దు అని చెప్పి ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ ఆయన పిలుస్తాడు, నీ వాయిస్ చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ వీక్ స్పెషల్ నెంబర్ వాడు అంటాడు. టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. ప్రభు వాక్యంలో ఉంటున్నప్పుడు, దేవుని వాక్యం నువ్వు చూస్తున్నప్పుడు నీ నీటిని నువ్వు దాచుకుని బిడ్డగా ఉంటున్నావా? గమనించండి, బావి యొద్ద కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 4వ అధ్యాయం ఆమె వచ్చి నీళ్లు చేదుకుంటూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారంతో ఉన్నాడు, నీవు యు మస్ట్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. ప్రభును ఆరాధించటకు ఇష్టపడే బిడ్డగా ఉంటున్నావా? ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఈ మన జీవిత వ్యవస్థలో క్రైస్తవునిగా ముందుకు నువ్వు వెళ్తున్నప్పుడు ఈ లోకంలో ఎడారి ప్రాంతమైన ప్రాంతాలను నడిచే జీవితాల్లో నీవు దాచుకుంటూ నేర్చుకున్నాలా? దేన్ని చెప్పండి? దేవుని వాక్యమును దాచుకునే క్రైస్తవునిగా ఉంటున్నావా? ఎడారి ప్రాంతంలో గమనించండి, నీ వాక్యమును దాచుకుని బిడ్డగా ఉంటున్నావా? ఈ లోక ప్రయాణంలో వీఆర్ ఆల్ సో హ్యాపీ. నిన్నటి దినము రెవరెండ్ డాక్టర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వచ్చారు. సత్యమని చెప్పిన సాక్ష్యం, మేము ఆరాధించలేకపోతున్నాము. ఈ గట్టిగా ఆరాధిస్తే ఒక కిటికీ తెరిస్తే పక్కన వాళ్ళు అంటంట, అమ్మ తలుపులు వేసుకుని ఆరాధించండి. ఇంకొక సైడు తలుపులు తెరుచుకొని ఆరాధించలేని స్థితి. నేను చక్కగా మైకి పెట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం, మంచి మ్యూజిక్తో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దినములు చెడ్డవి గనుక సమయం పోనీక ప్రభుని ఆరాధించే దినాలు వస్తున్నాయి. గమనించండి,
8వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 10, 11, 12 వచనములు. బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ 8 11, 12 వచనం చదువుకుందాం. ఓకే, ఆ దినం వస్తుంది. ఆ దినములో ఏం దినం తెలుసా చెప్పండి? ఆ దినములు చెడ్డవి గనుక అనే మాట కాక, రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టించును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామం కాక, యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. మీ చేతిలో ఉండే బైబిల్ ఒకరోజు మాయమైపోతుంది. మీ పాస్టర్ గారు ఆ రోజు ఉండరు. మీ సంఘాలు మూసివేయబడతాయి. మీ ఆరాధనలు జరగవు. అలాంటి దినాల్లో క్షామము ఏర్పడినప్పుడు యు మస్ట్ సెక్యూర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే దేవుని వాక్యాన్ని చదవండి అని చెప్పిన మాటలు ఆర్ఆర్కే మూర్తి గారి కాడ నుంచి జీజాన్ వరకు వారు బైబిల్ను కంఠత చేశారు. బైబిల్ను మనసులో దాచుకున్నారు. బైబిల్ను ఎవరైతే బాగా దాచుకుంటారో, నోటి వాక్యం చేత నువ్వు దాచుకున్నప్పుడు నీవు దేవుని కొరకు చక్కగా జీవించబడే బిడ్డగా ఉంటున్న వాక్యం ద్వారా హెచ్చరించబడతాను. అందుకని ఏటిని దాచుకునాలా? ప్రభు వాక్యమును దాచుకున్నప్పుడు నీరు ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యము నీ నోట్లో ఉంచబడినప్పుడు, వాక్యము నీ హృదయంలో దాచుకున్నప్పుడు యు ఆర్ ఎ విక్టోరియస్ పర్సన్ అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటలు లేకపోవడం చేత దేవుని ఆరాధనలు జరిగిన దినాలు వస్తున్నాయి. దేవుని వాక్యం వినపడిన దినాలు వస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం వినిపిస్తే మన సంఘస్థులు నాగాలాండ్ ప్రాంతాలకు వెళ్ళారు. నాగాలాండ్ ప్రక్కలో ఉండే నేపాల్లో దేవుని వాక్యము అంటే నిన్ను వాళ్ళు ఊరిదీస్తారు. బాప్తిసం వచ్చుటకు వాళ్ళు మియన్మార్ అనే ప్రాంతం నుంచి కాక దే హావ్ టు కమ్ బ్యాక్ టు నాగాలాండ్. దే హావ్ టు కమ్ బ్యాక్ టు ఒక ప్లేస్కి వచ్చి బాప్తిసం తీసుకొని తిరిగి నేపాల్కి వెళ్ళాలి. నాగాలాండ్లో దేవుని ఆరాధించారు. వారి సాక్ష్యం వింటున్నప్పుడు సంతోషం అవుతుంది, కానీ పక్కనుండే స్టేట్లో ప్రభుని ఆరాధించలేని స్థితి గమనించండి. అలాంటి స్థితి రాకుండా ఈరోజు కూడా బర్మా, నేపాల్ అనే ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించబడడం లేదు. కానీ గమనించండి, నీవు నేను ధన్యుడవు, వాక్యమును ధరించి తీసుకొని మనం ముందుకు వెళ్ళిన పని. అందుకని మోకరిళ్ళ వంటలు నేర్పించే 4 అద్భుత సత్యము, వాక్యమును దాచుకుంటకు నేర్చుకుందాం, వాక్యమును మననం చేయడం నేర్చుకుందాం, వాక్యమును బై హార్ట్ చేయడం నేర్చుకుందాం. అందుకని December 31 క్రిస్మస్ పండుగ బాగా చేశారా? క్రిస్మస్ పండుగలో ఎన్ని వంటలు చేశారు? ఎన్ని జతల బట్టలు కుట్టించుకున్నారు? ఎంత బంగారు కొన్నారు? ఎన్ని చీరలు అని అడగడం లేదు, కానీ దేవుని వాక్యము ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నారు? దేవుని వాక్యము ఎంత బై హార్ట్ చేశారు? మీ బైబిల్ అంతా చదివారా? మీ బైబిల్ ఎన్నిసార్లు మార్చారు? మనం కొత్త బైబిల్, కలర్ బైబిల్స్ వచ్చాయి, కానీ వాక్యం మాత్రం లేదు. వాక్యము కొరబడే దినాలు వస్తున్నాయని ఆమోస్ మరొకసారి హెచ్చరించబడతా ఉన్నాం. 5వ అద్భుత సత్యం, ఈ వంటకి ఇవ్వడిన ఇంకొక మాట, వంటే ఎడారి ప్రయాణములను ఆటుపోట్లను ఎదుర్కొని గమ్యము చేరుకుంటుంది. యజమాన్ని మీద మోసుకుంటూ గమ్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. చదువుదాము. ఆదికాండం 37వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 25వ. వారు చూచడం మనం చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఈ కథ ఎందుకు రాయబడింది? యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన వారి బిడ్డల జీవితాల్లో యోసేపును చంపివేయటకు ఇష్టపడినప్పుడు వారు చంపివేయక యోసేపును అమ్మివేశారు. యోసేపును అమ్మివేసిన తర్వాత ఆ యోసేపును తీసుకొని ఎక్కడ తీసుకురాలో మీకు తెలుసు. ద ప్రిజనర్ బికేమ్ ఎ కింగ్, ద అన్వాంటెడ్ పర్సన్ బికేమ్ ఎ రూలర్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని తృణీకరించబడ్డావా? నేను అందరూ చూసి హేళన చేస్తున్నారా? నీ వైపు చూసి హేళనగా మాట్లాడుతున్నారా?
ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఒకరోజు యూ విల్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ ద పీపుల్. ఒకరోజు నువ్వు రాజుగా ఏర్పాటు చేయబడతావు. ప్రభు నేను కోరుకుంటున్నాడు. ప్రభు కొరకు మోసే బిడ్డగా ఉండాలని ఆటుపోటును ఎదుర్కొని గమ్యము చేరుకున్న ఈ యొక్క ఎడారి ఉంటే చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. థ్యాంక్ యూ అమ్మా. సొలొమోను జ్ఞానమును కనుగొట్టకు షీబాదేశపు రాణి తన విస్తారమైన డబ్బును తీసుకొని దేని మీద ప్రయాణం చేసి వచ్చింది? ఒంటెల మీద. అంటే ఎవరని చెప్పండి? ఈమె నల్లనిదైన షీబాదేశపు రాణి. అసలు నల్లలు అంటే బలిష్టం దేవునికి. సిలువ మోసిన కురేనీయుడైన నల్లనివాడు. సొలొమోను జ్ఞానమును కనుగొన్న నల్లనిదైన షీబాదేశపు రాణి. అంటే నల్లుల దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందా? దేవుడు కోరుకునేది యూ ఆర్ వెరీ స్పెషల్. యూ మే బి డార్క్ ఆర్ వైట్ ఆర్ రెడ్ ఆర్ ఎల్లో ఆర్ టాల్ ఆర్ వైట్. బాల్డ్ హెడ్ ఉందా? అసలు నువ్వు చొట్టగా నడుస్తున్నావా? కుంటికాలు ఉందా? గాడ్ వాంట్స్ ఎవ్రీవన్. నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను దేవుడు దాచి ఉంటున్నాడు. అందుకని గమ్యములకు ఆటుపోటును ఎదుర్కొని గమ్యం చేరుకుంటూ ఇష్టపడే ఒంటెలు మనం చేస్తున్నాం ఆ పని. అపొస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరించిన మాటలు, ఓ తిమోతి, యవనస్తుల వాటి నుంచి వాటిని దూరంగా పారిపోయి యు మస్ట్ గార్డ్ యువర్ సెల్ఫ్. నీవు ప్రభు కొరకు ప్రత్యేకించుకొని ప్రభు కొరకు ఆగిపోక సాగిపో అనే యవనస్తులుగా ఉంటున్నావా? సాగిపోయే క్రైస్తవుని ఉంటున్నావా? గమ్యం చేరుటకు ఇష్టపడే బిడ్డగా ఉంటున్నావా? ప్రభు నిన్ను సీయోనులో చూసడానికి ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? జారిపోయే క్రైస్తవులుగా ఉంటున్నాం. ఈ ఇయర్ చాలా బాగుంటాం, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలనుకుంటాం, కానీ బైబిలే చదవరు, అసలు ఆరాధనలకు రారు. కనీసం ఒక వ్యక్తి అంటాడు, లాస్ట్ బెనడిక్షన్కు వస్తే చాలంట. బెనడిక్షన్కి వస్తే దేవుడు ఆరాధిస్తాడా? ఆ మొదటి నుంచి చివరి వరకు ఆరాధనే. బ్యాప్టిస్ట్ సంఘ ఆరాధనలో మొట్టమొదట ఆ పితృపుత్ర నుంచి చివరి వరకు ఆరాధన క్రమమే. అరితిగా ఆరాధించిన జీవితాల్లో ప్రభు కోరుకునే విధానం. గమ్యం చేరుకుంటకు నిన్ను ప్రభుతో నీతో ఉంటాడు. గాఢాంధకారులో నువ్వు సంచరించును, ఈ దుడ్డు కరయుని దండమును నన్ను ఆదరించును. ఆదరించే దేవుడు నీతో ఉన్నప్పుడు డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డెస్టినీ? ప్రభు కొరకు గమ్యం చేరుకుంటూ ఇష్టపడుతున్నావా? 6వ అద్భుత సత్యం నేర్చుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనములు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనములు. ఓకే. అబ్రహాం దగ్గర మోకరిల్లిన ఒంటెల ద్వారా ప్రభు దేవుడు చెప్పే ఇంకొక మాట, నీ కన్ను జాగ్రత్త. ఏం కన్నండి? మన కన్ను జాగ్రత్త అని చెప్తున్నాడు. ఎందుకంటే కన్నులతో మనం ఏం చూస్తూ ఉన్నాం? కన్నులతో మనం ప్రభుని ఆరాధిస్తున్నామా? అసలు కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిస్తున్నామా? సంఘములోకి వచ్చిన మొదటి నా చీర బాగుందా? ఆమె చీర బాగుందా? నా కుర్చీ బాగుందా? ఆమె కుర్చీ ఇరిగిపోయిందా? నా బ్యాగ్ బాగుందా? ఆమె బ్యాగ్ బాగుందా? ఎలాగ చూస్తూ ఉన్నాం? ప్రభును ఆరాధించుటకు, ప్రభును స్తుతించుటకు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని వాక్యమును మనము ఆరాధించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగా మోసపోయారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నంబర్ 1, వారు కళ్ళను తెరిచి మోసపోయారు. ఎవరు చెప్పండి? మొట్టమొదట ఆదికాండం ఆదాముతో ఉండే ఒక అద్భుతమైన స్త్రీ హవ్వ రమ్యమైనదిగాను ఉండే ఆ పండును చూసి మోసపోయింది. ఆకాను కళ్ళతో మోసపోయాడు. ఏశావు కళ్ళతో మోసపోయాడు. రుచిగల ఆ భోజనం చూసి మోసపోయాడు. గెహాజీ కళ్ళతో మోసపోయాడు. సంసోను కళ్ళతో మోసపోయాడు. దావీదు కళ్ళతో మోసపోయాడు. నేను నీ జీవితంలో వేటి వైపు మనం చూస్తూ ఉన్నాం? ప్రభు అంటున్నాడు, ఆకాశమందు ఆసనుడైన వాడా, నా కళ్ళు నీ వైపు చూస్తున్నాయి. దాసుని కళ్ళు తన యజమాని వైపు చూసినట్లు మనం చూస్తున్నామా? ప్రభు వైపు చూసి ఆరాధిస్తున్నామా? అందుకని చూడండి, వాడు ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు చేతులెత్తి కళ్ళను పైకెత్తి ఆరాధిస్తూ తను ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాలం నా జీవితంలో వెనక్కి వెళ్ళిపోకుండా, ఓడిపోకుండా ప్రభు వైపు చూడాలంటే నేను చేయాల్సిన పని, ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు మన కళ్ళు జాగ్రత్త అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. నీ కళ్ళు జాగ్రత్త పడినప్పుడు
మనం ఎంతగానో అద్భుతమైన మాట చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీ కన్ను అభ్యంతర పరిచయంలా దానికి పెరకి పారవేయని చెప్పాడు, కానీ మనం నిజంగా ఆ పని చేస్తున్నామా? అట్లా చేస్తే హోల్ స్టేట్స్లో ఎవరికి కన్నులు ఉండవు. కానీ గమనించండి, ప్రభు వైపు చూస్తున్నాడు. అతడు కన్ను, ఒంటె కన్నులు చూసారా, దానికి ఒక సపరేట్ కెపాసిటీ ఉంటుంది. ఎంత భీకరమైన తుఫాన్ అయినా కూడా తన కన్ను మూసుకునే శక్తి దానికి ఉంటుంది. ఇట్ హ్యాస్ అ థర్డ్ ఐ. అప్పుడప్పుడు అంటున్నాం కదా మనం కూడా, నా మూడో కన్ను తెరుస్తా అంటాడు. ఆ కన్ను ఏడుందో వానికే తెలియదు. కానీ మనం అంటాము, నా కళ్ళతో చూడు, నేనేమైనా చేస్తా అంటాము. కానీ వాక్యంలో హెచ్చరించే మాటలు, రంగుల వలయంలో ఉండే ఈ రంగుల ప్రపంచంలో మనం చూస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరిని బాగు చేసినప్పుడు, గుడ్డివాడిని బాగు చేసినప్పుడు వాడు అన్నాడు, మనుషులు ఎట్లా ఉన్నారు? చెట్ల వలె పొడుగుగా ఉన్నారని. ప్రభువు నీ కళ్ళు తెరిచినప్పుడు మనం కళ్ళు తెరుస్తున్నామా? గుడ్డివాడు మనకంటే తెలియమంతుడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? కత్తెర అని ఎట్లా అడుగుతామంటే మనం ఇట్లా సైగ చేస్తాం, వాడు వెంటనే కత్తెర అంటాడు. కానీ గుడ్డివాడు మూగవాడితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు హీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. మన జీవితంలో ప్రభు మనకిచ్చే 6వ అద్భుత సత్యం, నీ కళ్ళు జాగ్రత్త. కంటితో పాపం చేయకుండా ప్రభు వైపు చూసి ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. 7వ అద్భుత సత్యం, యాకోబు చిన్న పుస్తకము, యాకోబు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనములు. యాకోబు 3వ అధ్యాయం 5-6 వచనం. సార్ థ్యాంక్ యూ, చదవండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నీ నోరు జాగ్రత్త అంటున్నప్పుడు అంటే మన నోటితో ఏం మాట్లాడతాము? ముచ్చట్లు. మన నోటితో, అందుకని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట, ముసలమ్మ ముచ్చట్లు మాని ప్రభు వైపు ఆరాధించాలా. మన మాటల్లో దోషం ఉండక మనదు, భ్రమపరిచే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజుల్లో మన ప్రయాణాల్లో నిన్ను ఆటంకపరిచే అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. నీ నోరు మంచిదైతే ఏమైపోతుంది? ఊరు మంచిది అంటాం. మన జీవితాల్లో మన దేటితో మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభును స్తుతించుడి అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ పాడే కోయర్ వారు మనం చూస్తే ఏమీ చలనం లేనట్టు ఉంటాం. పాస్టర్ గారి నుంచి పాడుతుంటారు, 365వ కీర్తన అందరం కలిసి పాడుకుందామంటే అందరు పాస్టర్ గారు చూస్తుంటారు. మనం ఆరాధిస్తున్నామా? మన నోటితో ప్రభుని స్తుతిస్తున్నామా? దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు వర్షిప్ ద లార్డ్. ఈ మంచి ఆరాధన సమయంలో ప్రభుని ఆరాధించకుండా వాళ్ళు బాగు చేస్తున్నారు, వీళ్ళు బాగు చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆరాధిస్తున్నావా? నీ చేతిలో పుస్తకం తీసుకొచ్చి ప్రభుని ఆరాధిస్తున్నామా? ఆరాధించే ప్రభుని ఆరాధించకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసా? అందుకనే 4 మాటలు, గుర్రానికి కళ్ళెము, ఓడకు చుక్కాని, అడవికి నిప్పు, నీ నోటికి నాలుక. కాబట్టి ఈ 4 కంట్రోల్ ఉంచుకున్నప్పుడు మన జీవితాల్లో ప్రభుని ఆరాధిస్తాం. చూడండి 14వ కీర్తన 3వ వచనం ఏం చెప్తా ఉంది? 14వ కీర్తన 3వ వచనం, వారందరూ దాన్ని తొలగి బొత్తిగా చెడినారు, మేలు చేయవారు ఎవరైనా లేరు, ఒకడైనా లేడు. ఎందుకు తెలుసా? మనం నోటితో పాపం చేస్తూ ఉన్నాం. వారు ప్రార్థన చేయక, చూడండి 4వ వచనం, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలు మింగుచు, పాపం చేయ వారందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడదురు. మన జీవితంలో ప్రభుని ఆరాధించుటకు, ప్రభుని కొనియాటకు ప్రభు కోరుకుంటున్నాడు. యు మస్ట్ వర్షిప్ ద లార్డ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ అద్భుత సత్యం, నీ శత్రువుల విషయమై జాగ్రత్తగా ఉండు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండి, నీ విరోధి అయిన అపవాది గర్జనసింహం వలె ఎవరి మింగుదాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఎనిమీ? చెప్పండి. నీ శత్రువు ఎవరు అంటే ఏం చెప్తాం మనం? అమ్మా ఏమో పాస్టర్ ఏమో చెప్తున్నాను. వాక్యం చెప్పబడిన మాటలు, నీ శత్రువైన అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తివంతులు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ చెప్పే మాట,
ద గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ బాడీ. దాన్ని లొంగదీసుకునే శక్తి నీకు ఉండాల. ప్రభువును ఆరాధించుటకు మోకాళ్ళుని ప్రభుని ఆరాధించిన ఒంటెలు, అబ్రహాము ఆ ఒంటెలు ప్రభుని ఆరాధించాయి. శత్రువుల విషయమై జాగ్రత్తగా ఉన్నాయి. 430 సంవత్సరాలు వారు వారసత్వంలో ఉండి ప్రభుని ఆరాధిస్తూ ముందుకెళ్ళారు. కానీ వారు ప్రభువును విసిగించిరి అనే మాట చూస్తూ ఉన్నాం. వారు విసిగించి ఆ అడవిలో రాలిపోయారు. అడవిలో ప్రభువును తూర్నాడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రువుల విషయమై జాగ్రత్తగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని 4 మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 300 ఈ ఒంటెకుండే అద్భుతమైన శక్తి. శత్రువును ఏ రీతిగా అతడు అది ఏం చేస్తుంది తెలుసా? ఈ 4 ఎత్తైన పోల్ లాంటి ఈ 4 కాళ్ళు 360 డిగ్రీస్ తిరగగలమంట. దీన్ని చూసే ఇప్పుడు కొత్త జీప్ అని పెద్దగా కనిపెట్టారు. జీప్ అనే ఒక 4x4 అని ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ 4 వీల్స్ 4 రీతుల్లో తిరగగలవు. దీన్ని కనిపెట్టింది ఒంటను చూసే. ఈ ఒంటకుండే 4 కాళ్ళు ఏ శత్రువునైనా ఈజీగా కొట్టగలవు. అంటే ప్రభు కోరుకుంటున్నాడు, యు మస్ట్ బీ ఎక్విప్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా నీవు ఎక్కిపోయినప్పుడు యూ కెన్ డిఫీట్ ద సాటనిక్ థింగ్స్. ఏ మూల నుంచి వచ్చినా కూడా ఆ శత్రువును ఓడించగలవు. గమనించారా? సింహం వెళ్ళి ఒంటెను చంపిందని ఎప్పుడైనా చూసారా? సింహమును కూడా జయించగలిగిన ఒంటె. అది ఎంత స్పీడ్ పరిగెత్తుందంటే దాదాపు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగల ఒంటె. కానీ ప్రభు కోరుకుంటున్నాడు అలాగా ప్రభు వైపు చూచి శత్రువులు జయించి బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకని యాజకునికి నమ్మకంగా ఉండే ఒంటెలు ప్రభు వైపు చూసే బిడ్డల జీవితాల్లో నమ్మకంగా ఉంటున్నామా? 9వ అద్భుత సత్యం ఆదికాండం 24వ అధ్యాయం చదువుదాము. నమ్మకంగా ప్రభు వైపు చూచి ఒంటె వెంబడించిన మాట చూస్తా ఉన్నాం. ఒంటెలు యజమాని గమనిస్తాయి. ఒంటెలు యజమానికి లోబడి జీవిస్తాయి. ఒంటెలు యజమానిలాగా మోకలను ప్రార్థన చేస్తాయి. చక్కని రిబ్కాను మోసుకొని వచ్చిన ఒంటెలు. మన జీవితంలో ప్రభు వైపు చూచి ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనం మోకాలనమే కష్టం. కానీ ప్రభువుని ఆరాధిస్తున్నామా? వెంబడించడంలో ఇంకా కష్టపడుతున్నాం. అంటే నీవు మోకాళ్ళను ప్రార్థన చేసినప్పుడు శత్రువును జయించగలవు, లోబడి జయించగలవు, ప్రభు యొక్క మెప్పును పొందగలవు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి 24వ అధ్యాయం 64వ వచనం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనం. ఓకే, 64వ వచనంలో మాత్రమేనమ్మా. రిబ్కా కళ్ళెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుంచి దిగి, ఇక చూడండి ఆ కాలంలో అంత ఎత్తు నుంచి దిగారు ఒంటె నుంచి. ఒకవేళ మన సంఘంలో ఒకవేళ పెళ్ళి ఎవరిదైనా జరుగుతుంటే ఆ ఎంగేజ్మెంట్ టైంలో ఒంటె మీద ఎవరో నుంచి అమ్మాయి దిగిందనుకోండి, మనం అందరం ఇంతకు చూస్తాం. అంటే ఒంటె మించి దిగిందంటే ఎంత అద్భుతంగా, అంటే అంత నమ్మకంగా ఉండే ఒంటెలు. ఎప్పుడైనా ఒంటె ఎక్కారా? ఒంటె ప్రయాణం చేశారా? ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా రాజస్థాన్కి వెళ్తే మన కర్నూలులో కూడా ఒంటెలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒంటెలు ఎక్కమంటే భలే కష్టపడతాం. ఎందుకు తెలుసా? జీవితకాలం మోసే ఒంటెలు. ప్రభువును మనం మోస్తున్నామా? యు ఆర్ బీన్ సీల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా ముద్రించబడ్డ నీవు నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనంలో పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డ నీవు ముద్ర వేయబడ్డావు, కొనబడ్డావు. ప్రభు కొరకు నమ్మకంగా జీవించబడ్డగా ఉంటున్నావా? జీవన్ కోల్సేజ్ పాస్టర్ అని పేరు పెట్టుకొని నీవు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటే దే వోంట్ కాల్ హిమ్ యాజ్ ఎ పాస్టర్, దే వోంట్ కాల్ హిమ్ యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించాలంటే యు మస్ట్ క్యారీ యేసు క్రీస్తుకు నమ్మకంగా ఉండే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకని అవి అలసిపోవు, వెనుదిరగవు, మధ్యలో విడిచిపెట్టవు, లోబడి జీవించి ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉంటున్నాయి. చూడండి, ఒక గాడిద కూడా ప్రభును మోస్తుంది. ఎందుకు మోస్తుంది? విడిపించబడ్డ గాడిద ప్రభు కొరకు నమ్మకంగా పనిచేస్తుంది. అంటే మనం ఎలాంటి వారని చెప్పండి? వాటికంటే శ్రేష్ఠులమా? వాటికంటే అధములుగా జీవిస్తూ ఉన్నామా?
ప్రభువును మోసిన బిడ్డగా ఉంటున్నావా? ప్రభువుని కొరకు త్యాగం చేసే బిడ్డగా ఉంటున్నావా? ప్రభును ప్రకటించే బిడ్డగా ఉంటున్నావా? ప్రభును ప్రతిబింబించే బిడ్డగా ఉంటున్నావా? ఆ రీతిగా జీవించినప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. 24వ అధ్యాయం 11వ వచనం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనం. ఆ ఒంటెలు మోకరించి ఇట్లా నన్ను మోకరించాయి. లోబడిన ఒంటెలను చెప్పి నేను ముగిస్తాను. లోబడి ప్రార్థించిన ఒంటెలు. లోబడి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రభుకు లోబడి జీవించే బిడ్డలుగా ఉంటున్నామా? నీవు వాక్యం విని ప్రభు చూసే బిడ్డగా ఉంటున్నావా అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యజమాని కొరకు ప్రాణం పెట్టిన ఒంటెలు, ప్రభు వైపు చూచి వధువును తోడుకొని వచ్చిన ఒంటెలు. ఎవరు గుర్తుగా ఉన్నదో తెలుసా? క్రీస్తు దేనికి గుర్తుగా ఉన్నాడు చూడండి. యేసుక్రీస్తు ఇస్సాకుకు, సంఘము రిబ్కాకు గుర్తుగా ఉంది. ప్రభును కోరుకునే బిడ్డగా ఉంటున్నప్పుడు, యజమానికి నమ్మకంగా ఉండే బిడ్డగా ఉంటున్నప్పుడు మోకరిల్లి ప్రార్థించే ఒంటెలాగా మనం ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అతిథిగా జీవించటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. అందుకని అతిథిగా ఉండే బిడ్డగా ఉండాలంటే నీవు నేను చేయాల్సిన పని ప్రభుని వెంబడించే బిడ్డగా, ప్రభు కోరుకునే బిడ్డగా, ప్రభు వైపు చూసే బిడ్డగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అతిథిగా జీవించటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నీ యొక్క మా జీవిత యాత్రలో నిన్ను కొనియాడే బిడ్డగా, నేను స్తుతించే బిడ్డగా, నేను వెంబడించే బిడ్డగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అతిథిగా ఉంటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. జీవితాయాత్రలో నాకు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కా నీవే కదా, నీవే కదా. నన్ను కాపాడు దుర్గం నీవే కదా, నీవే కదా. నన్ను నడిపించు చుక్కా నీవే కదా, నీవే కదా. నన్ను కాపాడు దుర్గం నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యంబుగా, నాకు నిరతంబు జీవం వేగా. నేను ప్రయాణించు మార్గం వేగా, నన్ను నడిపించుమో యేసువా. జీవితాయాత్రలో నాకు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నాదు నిరతంగు మదిలో నీ ధ్యానమే, నీ ధ్యానమే. నే స్వరమేతి వినిపిన్ నీ గానమే, నీ గానమే. నాకు నీవేగ సర్వస్వము, నీ నా నిన్ను స్తుతించునో యేసువా. నాకు సర్వేశ్వరుడు నిన్ను స్తుతించునో
నడిపించుమో యేసువా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా కోసం సిలువ యాగమైన గొప్ప తండ్రి, నీవు నడిచావు, కృప చూపించావు, స్థిరపరిచావు, మాకు ఒక స్థిరమైన జీవితాన్ని ఇచ్చావు. మా ప్రభువా, నువ్వు వెంబడించుటకు మాకు సహాయం అనుగ్రహించండి. అబ్రహాము ఒంటలు మోకరులే నేను ఆరాధించాయి మా ప్రభువా, స్తుతించాయి ప్రభు, నేను వెంబడించాయి, నమ్మకంగా జీవించాయి. క్రీస్తు బిడ్డగా ఈ లోకంలో ముద్ర వేయబడిన బిడ్డగా నువ్వు వెంబడించే బిడ్డలుగా మనం తయారు చేయమని నీకోసం మా ప్రభువా మేము జీవితాంతం వెంబడించే బిడ్డలుగా నువ్వు దీవించి ఆశ్రయించుని ప్రార్థన చేస్తూ, ఉదయకాలం దీవుల్లో మాతో ఉంచమని మాకు అనుగ్రహించిన దివ్యమైన సన్నిధికి వందనాలు నిలుస్తూ యేసుక్రీస్తు దీవెనామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.